నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల రుద్రవరం మండలాల వారీగా తెలుగు గంగా కాలువ ప్రవహిస్తున్నప్పటికీ ఉప కాలువలు పంట కాలువలు లేకపోవడంతో వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదనేది వాస్తవమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నంద్యాల జిల్లాలో తెలుగు గంగా కాలువ అంశంపై ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 56,842 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా పూర్తి కాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. యాక్చువల్ గా 56,842 ఎకరాలకి ఆలగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ 24,852 ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక 15 ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి 1.7 కిలోమీటర్స్, అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి 32.225 కిలోమీటర్లు, అంటే మొత్తంగా 33.925 కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది. ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది. అందుచేతే ఈ యొక్క 27% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే 24,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి దగ్గర ఒక 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తి అవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ, అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదే